హాయ్ గైస్, సలార్ మూవీ టు దేవర మూవీ, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర మూవీకి అయితే అన్ని పాజిటివ్ వైబ్రేషన్సే కానొస్తున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పక్కా మాస్ కమర్షియల్ బొమ్మకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో, థియేటర్ల దగ్గర ఎలాంటి సందడి ఉంటుందో మనందరికీ తెలిసిందే. అలాంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో మాస్ బొమ్మ వాడి చాలా రోజులవుతుంది. సలార్ మూవీ తర్వాత అంత మాస్ పక్కా కమర్షియల్ బొమ్మ ఇంతవరకు రాలేదు. ఇప్పుడు దేవర వచ్చేదాకా అంత హై మాస్ బొమ్మ లేనేలేదు. మధ్యలో పుష్ప వస్తుంది అనుకున్నాం, అది కూడా సైడ్ అయిపోయింది. ఓజీ వస్తుంది అనుకున్నాం, అది కూడా సైడ్ అయిపోయింది. ప్రభాస్ కల్కి వస్తుంది, అది టోటల్ డిఫరెంట్ మూవీ. గ్రాఫిక్స్ కానీ తర్వాత విజువల్ వండర్గా ఉండబోతుంది, అది డిఫరెంట్ ఫిలిం. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పక్క మాస్ బొమ్మకున్న క్రేజు, మాస్ ఫ్యాన్ బేసు, మాస్ హీరోల జాతర ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. అందుకే దేవర ముంగిట అన్ని సినిమాలు సైడ్ అయిపోయి ఇప్పుడు దేవర కోసం మాస్ ఫ్యాన్ బేస్ అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మాస్ బొమ్మ వస్తే థియేటర్కి ఎలా పరిగెత్తుతారో సలార్ నిరూపించింది, గతంలో పుష్ప నిరూపించింది. ఇక లేటెస్ట్గా దేవర కోసమే ఆ ఫ్యాన్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సలార్ టు దేవర చాలా గ్యాప్ వచ్చింది. మాస్ ఫ్యాన్స్ కూడా అంత భయంకరంగా దేవర కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 27న ఎలాంటి మాస్ జాతర ఉంటుందో, ఎలాంటి బీవత్సం ఉంటుందో, థియేటర్ల దగ్గర మాస్ సందడి ఏ రేంజ్లో ఉంటుందో వెయిటింగ్. దేవర డే 1 ప్రతి రికార్డు వెంటాడి బ్రేక్ చేయబోతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో. దేవర మూవీకి అయితే అన్ని పాజిటివ్ వైబ్రేషన్సే కానొస్తున్నాయి. ఓజీ అవుట్ అయిపోయింది, పుష్ప అవుట్ అయిపోయింది. వన్ అండ్ ఓన్లీ దేవరనే లైన్లో ఉంది వెయిటింగ్.